నిరంతరం వైకుంఠంలో ఉంటూ విష్ణు సేవ చేసే ద్వారపాలకులు రాక్షసులుగా ఎలా మారారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ కథ వినండి. నమస్కారం. మా గొప్ప పురాణాలకు స్వాగతం. జయ మరియు విజయ విష్ణు యొక్క వైకుంఠంలో ద్వారపాలకులుగా ప్రసిద్ధులు. ఈ కథ ప్రధానంగా భాగవతం, విష్ణు పురాణం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకరోజు సన్నకాది మునులు వైకుంఠానికి వచ్చి విష్ణువును దర్శించుకోవాలనుకున్నారు. కానీ జయ విజయులు వారిని అడ్డుకున్నారు. దానితో కోపించిన మునులు, మీరు అహంకారంతో ప్రవర్తించారు, భూమిపై అసురులుగా జన్మించండి అని శపించారు. జయ విజయులు వెంటనే విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు వారికి 2 మార్గాలు ఇచ్చాడని కథ చెబుతుంది. 7 జన్మలు భక్తులుగా లేదా 3 జన్మలు శత్రువులలాగా వారు త్వరగా తిరిగి వైకుంఠానికి చేరాలనే ఉద్దేశంతో 3 జన్మలు శత్రువులుగా ఎంచుకున్నారు. మొదటి జన్మలో వారు హిరణ్యాక్షుడుగా మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహ అవతారం ద్వారా సంహరించాడు. హిరణ్యకశిపుడిని నరసింహుడుగా సంహరించాడు. రెండో జన్మలో వారు రావణుడు మరియు కుంభకర్ణుడుగా జన్మించాడు. రావణుడిని రాముడు యుద్ధంలో సంహరించాడు. కుంభకర్ణుని రాముడి చేతుల్లో మరణించాడు. మూడో జన్మలో వారు శిశుపాలుడుగా మరియు దంతవక్రుడుగా జన్మించారు. వారిని కృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత జయ విజయులు తిరిగి వైకుంఠానికి చేరారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ వల్లే విష్ణువు వరాహ, నరసింహ, రామ, కృష్ణ నేపథ్యం మరింత గొప్పదిగా వివరించబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.